డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రం. మురళి గారు, సొంతింటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సామాన్యులకైతే మరీ ముఖ్యంగా సొంతింటి కళ అనేది ఇంకా అచీవ్మెంట్, అసలు లైఫ్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అది సొంతింటి కళ తీరింది అని అంటే బా, దానంత ఆనందం ఇంకోటి ఉండదు. అవును. అయితే 2026వ సంవత్సరం కూడా మొదలవుతోంది. మరి ఈ 26వ సంవత్సరంలో ఉండేటటువంటి గ్రహస్థితి రీత్యా సొంతింటి కళ ఈ రాసుల వారికి ఖచ్చితంగా తీరుతుంది అని ఏదైనా అనాలిసిస్ ఉందా, చెప్తారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఇక్కడ మాకు ఒక 2, 3 విల్లాలున్నవి. ఆహా! అయినా కూడా వేరే గ్రేటర్ కమ్యూనిటీ ఇప్పుడున్నటువంటి విల్లా ఓ 1,50,00,000, 1,40,00,000. సార్, గ్రేటర్ సార్ కమ్యూనిటీకి సామాన్యులం సార్ మేము. చెప్తున్నా నేను. అంటే నేను చెప్పేది వినండి. గ్రేటర్ కమ్యూనిటీలోకి వెళ్ళాలి అనుకుంటే 2,70,00,000 విల్లాకు వెళ్ళాలి. జనరల్‌గా చెప్తున్నాను. ఈ రేంజ్‌లో ఉండేవారికి మా వెళ్ళొచ్చు. వీడియోలు చూడరసలు. పెద్ద అవసరం లేని విషయం. అంటే నేననే పాయింట్ ఏంది అంటే సామాన్యుల కోసం. వారెప్పుడైనా మారొచ్చును. హ్మ్. మరి అంటే వారు మన వీడియోలు చూసినా, చూడకున్నా నేను చెప్పే రాశులల్లో వాళ్ళ రాశి ఉన్నది అనుకోండి. ఒక వాళ్ళ 4 స్థాయికి తగ్గట్టు వాళ్ళు కొనుక్కుంటారు అని చెప్తున్నారు. కొనుక్కుంటారు, అంతేనా? మారుతారిగ. ఓకే. ఎట్లాగో మారుతారు. ఓకే. అదే విధంగా ఒకటే అపార్ట్మెంట్‌లో ఉండేటువంటి వారు సెకండ్ ఫ్లోర్ నుండి ఫోర్త్ ఫ్లోర్‌కు పోవచ్చును. చెప్పలేం. ఓహ్! మేబీ. మార్పు ఉంది అని అంటున్నారు. అంటే చెప్తున్నాను విషయం ఏందంటే, వారి గ్రహస్థితి బాగా లేకుంటే ఈ విధంగా జరుగుతుంది. కొన్ని ఓహ్! కొన్ని ఓకే. సందర్భాలలో. ఓకే. ఎటు తిరిగి ఖచ్చితంగా ఇది వారు ఖచ్చితంగా లాక్ జేసి పెట్టుకోండి. 2026 ఎండింగ్ లోపు కనీసం ముగ్గన్నా పోసుకుంటారు వారు ఇంటికి. హ్మ్. లేదా అడ్వాన్స్ అన్నా ఇస్తారు. లేదా ఖచ్చితంగా గృహప్రవేశం. గృహప్రవేశం అన్నా అయిపోతుంది. ఇది మాత్రం 100%. వారి జాతకం ఏదైనా కాకపోయినా ఏదన్నా గానివ్వండి. ఖచ్చితంగా గృహయోగం ఏర్పడబోయే రాశులు ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు చర్చించుకునేటువంటి పరిస్థితి. మరి ఆల్రెడీ మేము 2025లోనే గృహప్రవేశం చేశాము అనుకుంటే మీ అదృష్టం అది. అంటే వేరే వారు. ఇప్పుడు మనం చెప్పే దాంట్లో కూడా కొందరు 2025 ఆగస్టు నుండి పాజిటివ్‌గా ఉన్నవి. తప్పకుండా మార్పు అనేటువంటిది వీరి జీవితాలలో అయితే ఉన్నది. హ్మ్. కనుక అది గమనించుకోండి. ఎందుకంటే ఒక గృహము అనేటువంటిది అది నిజంగా యోగమే. గృహము అన్నా, కారు అన్నా వెనకటి కాలంలో ఆహ్, మనకు అంటే గుర్రాలు కావచ్చును, అదేవిధంగా ఏనుగులు కావచ్చును, అదేవిధంగా ఇంకా కొందరైతే లైకు మృగాలను గూడా అంటే పులులను, సింహాలను వారి యొక్క ఆహ్, సంస్థలో అంటే వారి యొక్క అధికారంలో అంటే లైక్ రాజ్యాంగం అంటే వెనకటి కాలంలో ఏమిటి రాజులు వారి పరిపాలనలో ఉండేవవి. సో, ఆ విధంగా ఇప్పటి కాలంలో ఏమిటి అంటే ఎవరికి వారికి ఈ వెహికల్స్, కార్లను బట్టి ఒక రేంజ్ హ్మ్. 100%. హ్మ్. ఆ విధమైనటువంటి పరిస్థితి. ఇక గృహము సంబంధించింది కూడా నేను మొన్న బెంగుళూరులో మైసూర్ ప్యాలెస్ వెళ్ళడం జరిగింది అనుకోకుండా. ప్రతి ఎప్పటిదది ఎన్నేళ్ల క్రితంది. ఆ! ప్రతీదీ ఎంతటి ఎనర్జీ అంటే అందులో ప్రతి ఎంట్రన్స్‌కు గజాలు. గజాలు. ఆ! ఇట్లా ఉన్నాయి. ప్రతి ఎంట్రన్స్‌లో ఆ! గజాలు, లక్ష్మీ ఏనుగులు. అమ్మవారు కూర్చొనున్నది. ఏనుగులు. హ్మ్. ప్రతి డోరు. అరే! అంటే వారంత నమ్మకంగా ఉన్నారు భగవంతుని పట్ల. వారంతటి విశ్వాసము, అదే విధంగా అంతటి ఆహ్, అంటే లైక్ భక్తి. సెపరేట్‌గా అక్కడ పూజించినటువంటి పూజా వస్తువులు గూడా వారు అక్కడ లాక్ జేసి పెట్టారు. రైట్. అబ్బబ్బా! అమేజింగ్. ఏం ఎనర్జీ అంటే అవి జూస్తే ఎంత బాగున్నవి. ఇప్పుడు రైట్. మన వాళ్ళు హ్మ్. ఇంట్లో ఒక ఇల్లు నిర్మిస్తున్నామంటే, ఒక చిన్న మూలన ఒక చిన్న రూమ్‌లాగా గాని, లేదా ఒక మన
అటక అటకలాగానే చిన్నది. ఏదో దేవునికి చిన్నవి. సంబంధించింది పెట్టేస్తున్నారు. అంటే మనం వారిదంటే మైసూర్ ప్యాలెస్ మనం అంత రేంజ్‌లో మనం అంటే మనకున్న దాంట్లో చేసుకోండి. హ! రైట్. అయితే ఇట్లా ఇంతకీ ఏ రాశుల వాళ్ళకి కళ? చెప్తాం. హ్మ్. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ముందుగా మేషరాశి. ఖచ్చితంగా. ఎందుకంటే మేషరాశికి సంబంధించి ఇప్పుడున్నటువంటి వారి గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది. ఏలినాటి శనిలో ఉండనివ్వండి, లైక్ ఏ శనిలో ఉండనివ్వండి, సొంతిల్లు మాత్రం గన్ రాబోతోంది. షాట్ ఆల్రెడీ 2025 ఆగస్టు నుండి ఆ బలం అనేటువంటిది ప్రారంభమైంది. 2026 ఆగస్టు దాకా ఉండబోతూ ఉంది. ఇది గమనించుకోండి. సో, దానికి సంబంధించి మరి మీ గ్రహస్థితిలో కూడా మంచి గ్రహాలు నడుస్తున్నాయో మనం చూసుకోవాలి. రైట్. ఏదో శని ఒకవేళ మనకు రెండో భావంలో నీచలో ఉంటే ఇప్పుడు వాస్తు బాగాలేని ఇల్లు కొనడం గానీ, లేదా ఇల్లు తీసుకున్నాక రిపేర్స్ ఏర్పడడం గానీ, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటుంది. మీది మీన లగ్నం అయితే అలాగే ఉంటుంది గ్రహస్థితి. రెండో సో, భావంలో నీచపడి. అది చూసుకోండి. ఎందుకంటే రెండో భావంలో నుండి నాలుగో భావాన్ని, మూడో భావాన్ని చూస్తాడు. హ్మ్. 3 అంటే మీనానికి 4000. మిథునం. సొంత ఇంటి కల నెరవేరేటువంటి అవకాశం మేషరాశి వారికి ఉంది. అదేవిధంగా వీరికి అనేక వనరుల నుంచి కూడా డబ్బులు అనేది చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఇట్టి సంవత్సరంలో. అంటే అన్ని రూట్స్‌లలో డబ్బనేది రాబోతుంది. డబ్బు అనేటువంటిది రాబోతున్నది. అదేవిధంగా చట్టపరమైనటువంటి వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ కూడా వీరిదే విజయము ఏర్పడే పరిస్థితి కూడా ఉన్నది ఇట్టి మేషరాశి వారికి. హ్మ్. కనుక అదేవిధంగా అలా ఆస్తి లావాదేవీలలో అంటే పెద్దలకు సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో కూడా కొంత ఆ ఆస్తి కూడా వీరికే దక్కే అవకాశం ఉంది. రైట్. ఇక రెండవది సింహరాశి. ఈ రాశి వారికి కూడా సొంతింటి కల నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది. పొరపాటున కూడా చెప్తున్న ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్థలాలు కొన్న, ఆ ల్యాండ్ లిటిగేషన్స్‌లో ఉన్నటువంటి ల్యాండ్స్ తీసుకున్న ఇబ్బంది ఎదురైతది. అది చూసుకోండి. క్లియర్ టైటిల్ చూసుకొని ముందుకు వెళ్ళండి. సింహరాశి వారికి కూడా కళ నెరవేరబోతోంది. మరి వీరికి ఖచ్చితంగా. కూడా అష్టమ శని మొదలైంది మొన్ననే. వీరికి కూడా సొంతింటి కళ. సూపర్. ఖచ్చితంగా. సూపర్. నెక్స్ట్ తులారాశి. తులారాశి. తులారాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారికి కూడా కొత్త ఇల్లు, సొంత ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నది. తప్పకుండా 2026వ సంవత్సరములో ఎట్టి కోశాన కూడా వీరు కొనుగోలు చేస్తారని మనకు చెప్పబడుతూ ఉంది. బ్యూటిఫుల్. అద్భుతం. అలాగే వీరు కొన్నటువంటి లేదా అమ్మినటువంటి స్థలాలు కూడా పెద్ద లాభాన్ని తెచ్చిపెడతాయి. ఎప్పుడో ల్యాండ్ కొన్నాం, సేల్ లేదు, సేల్ అద్భుత అయిపోతుంది. రేట్ వస్తుంది ఓకే. 26లో. ఓకే. ఇక లాస్ట్ మకరం. మకర రాశి వారికి స్థలాలు, భూములు, అద్భుతమైనటువంటి లాభాలు కలిసి రావడము, ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశము 100% యోగంగా ఉంది. రైట్. సో ఓవరాల్‌గా ఈ ఈ 4 రాశుల మనకు 4 వాళ్ళకి. రాశుల వారికి ఇప్పుడు ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఇక మరి 2026లో ఏమైనా గిఫ్ట్ ఇస్తే ఇయ్యండి. ఇది మాత్రం గన్ షాట్. గిఫ్ట్ అంటే నగదు, అంతే. డబ్బులు అనుకుంటున్నారేమో. కాదు, ఏదొద్దు. బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ అని చెప్పడం పెద్ద గిఫ్ట్. ఖచ్చితంగా 20 అంతే. 26 ఎండింగ్ లోపు సొంత ఇంట్లో మీరు ఉంటారు. లేదా కనీసం ల్యాండ్ అన్నా కొనుక్కుంటారు. లేదా ముగ్గు అన్న పోస్తారు, బోర్ అన్న వేస్తారు పోండి. డన్. అంతే. బ్యూటిఫుల్ అండి. చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం చెప్పారు. కృతజ్ఞతలండి. నమస్తే. అదే.